ఓం శ్రీ మాత్రే నమః రాసి పెట్టుకోండి. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే వృషభ రాశి వారి తలరాతను మార్చబోతున్నాడు. డిసెంబర్ నెల 19, 20, 21 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారంలా మారిపోతుంది. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది? డిసెంబర్ నెల 19, 20, 21 తేదీల్లో మీకు ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు ఎలాగైతేనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలివేస్తారు. ఈ మేషరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకుందామండి. మనోబలంతో చేసే పనులు మంచి ఫలితాలని అందిస్తాయి. తోటి వారి సూచనలు మీకు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. దుర్గారాధన చాలా మంచి ఫలితాలను అయితే మీకు కలిగిస్తుంది. కీలకమైన పనులలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు క్రమంగా మెరుగుపడతాయి. సమయానికి డబ్బును సక్రమంగా ఉపయోగించుకుంటే స్థిరాస్తులు పెంచుకునే అవకాశం కూడా లభిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధను పెంచండి. లక్ష్యంపైనే దృష్టిని నిలపండి. ఏకాగ్రతతో కృషి చేస్తే మీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఎదురు చూస్తున్న కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివిగా ఆలోచించి ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకుని అడిగేయండి. దగ్గర వారితో సౌమ్యంగా మాట్లాడండి. అందరితో కలిసి పనిచేయడం మీకు మేలు చేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎక్కువ మౌనం పాటించడం మంచిదే. ఇంట్లో శుభ కార్యక్రమాల సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీరు పడిన శ్రమ వృధా కాకుండా ఫలిస్తుంది. ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. సూర్య ధ్యానం చేయడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశి జీవితంలో ఈ సమయంలో అంటే డిసెంబర్ నెల వీరికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మేషరాశి జాతకులకు ఈ డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపుగా సూర్యుడు 9వ ఇంటికి మారడం చేత అంతకు ముందే కుజుడు కూడా అక్కడ చేరడంతో కూడా పరిస్థితులు అనేవి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి లేదా కొత్త బాధ్యతలు ఆశించే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ నెల చివరిలో శుభవార్తలు కూడా అందుతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది. ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆదాయ మార్గాలు బాగుంటాయి. కానీ 12వ ఇంట్లో శని మరియు 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. 8వ ఇంట్లో శుక్రుడు, బుధుడు సంచారం చేసే సమయంలో మీకు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు రావచ్చు. ఇన్సూరెన్స్, పాత బాకీలు వసూలు కావడం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. డిసెంబర్ 20 వరకు కూడా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు పెట్టాలి. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్నటువంటి వ్యాపారాలలో డబ్బుకు పెట్టకపోవడమే మంచిది. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు 9వ ఇంటికి మారినప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు, ఆరోగ్యం లేదా వాహన మరమ్మతుల కోసం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. కుటుంబ జీవితం ఈ నెల సానుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. డిసెంబర్ 5న గురువు 3వ ఇంటికి మారడం వలన మీ యొక్క సోదరుడు లేదా సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈ నెల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మొదటి వారంలో రాశి అధిపతి కుజుడు 8వ ఇంట్లో ఉన్నందున రక్తం వేడి లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులు పెట్టవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు తొందరపాటు పనికిరాదు. చిన్నపాటి
చిన్నపాటి గాయాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే డిసెంబర్ 16 తర్వాత రవి 9వ ఇంటికి మారినప్పటికీ నుండి మీలో నూతన ఉత్సాహం వస్తుంది. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం కూడా మీకు ఈ సమయంలో చాలా మంచి చేస్తుంది. వ్యాపారస్తులకి ఈ సమయం కొంత మందకొడిగా సాగిన ముగింపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి భాగస్వామ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఇది కొంచెం కష్టపడాల్సిన సమయము. 5వ ఇంట్లో కేతువు ప్రభావం వలన చదువుపైన ఏకాగ్రత నిలవడం కష్టంగా మారుతుంది. అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే గురువు 3వ ఇంట్లోకి రావడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కఠిన శ్రమ చేస్తేనే ఫలితం ఉంటుంది. డిసెంబర్ 29 తర్వాత బుధుడు 9వ ఇంట్లోకి వెళ్ళడం ఉన్నత విద్యకు అనుకూలమని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత కడంగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారికి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పాలి. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరము. అయితే ఆ వేషంలో తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. ఈ రాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన పెట్టింది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయముతో పనిచేస్తారు. కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము అసలు ఉండదు. అలాగే ఈ మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. తొందరపాటుతనం, ఆవేశం కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన వీరు నష్టపోతూ ఉంటారు కూడా. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు పెట్టి వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలాగే ఎక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ కూడా తొందరపాటు వీరికి తగదు. మేషరాశి వారి నమ్మిన వారు మోసం చేయడం వల్ల వారి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కావున జాగ్రత్త వహించాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.